ఏదైనా షోలో కానీ మీరున్న సిచ్యువేషన్ అలాంటిది, అది ఏమవుతుందంటే బయట ప్రజలకి ఎలా కనిపిస్తుందంటే, ఏంటి ఇంద్రజ గారు ఇట్లా ఎంకరేజ్ చేస్తున్నారు, లేదు ఇంద్రజ గారు ఏంటి దీనికి నవ్వుతున్నారు అన్నది పోర్ట్రే అవి ఎక్కడో దగ్గర, టు బి వెరీ ఆనెస్ట్, కొంచెం నెగిటివిటీ అనేది మీకు ఎఫెక్ట్ అవుతుంది. సో దీని మీద మీ టేక్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరికీ నేను చెప్పాలనుకుంటున్నది ఒక్కటే, అది నా షో అంటే నేను చేసే షో కాదు, నేను అక్కడ వర్క్ చేస్తున్నాను. రెండోది ఏంటంటే అండి, ఎంటర్టైన్మెంట్ అని వచ్చినప్పుడు మనం కొన్ని విషయాలు ఎక్కువగా మనం ఇది చేయలేము, రెస్ట్రిక్ట్ చేయలేము, అది అలా వదిలేయాలి. బికాస్ దాన్ని చూసేవాళ్ళు, దాంట్లో ఎంటర్టైన్ అయ్యేవాళ్ళు, దానికోసమే షో చూసేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. Correct. చూసి చూడనట్టు అంటారు చూడండి, అట్లా వెళ్ళిపోవడం తప్ప మనం చేసేది ఏమీ లేదు. ఎందుకంటే అడల్ట్ కంటెంట్ అంటారు చూడండి, అలాంటి అంటే నేను నా షోకి చెప్పట్లేదండి, ఓవరాల్ గానే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో దీని గురించి ఎంత నెగటివిటీ ఉందో దానికంటే డబుల్ లేదా ట్రిపుల్ రేట్ లో వ్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఏదో ఒకటి చెడ్డది అని చెప్తున్నారు, బ్యాడ్ అన్నప్పుడు ఆ బ్యాడ్ కి సపోర్ట్ ఉండకూడదు కదా. ఇక్కడ అదే గమ్మత్తు. ఒకవైపు అచ్చచ్చో ఇదేంటండి, ఇది అసహ్యంగా ఉందండి, ఇదేమైనా కూర్చొని చూసేటట్టు ఉందా, అదా ఇదా అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. ఇటువైపు చూస్తే ఈ మంచి కంటెంట్ హోమ్లీగా ఫ్యామిలీ పతంగా మనం చేసేటువంటి ఆ వ్యూస్ కి ఈ వ్యూస్ కి కంపేర్ చేస్తే దీనికంటే ఇది 10 రేట్లు ఎక్కువ ఉంది.